ఇంకా భయంకరమైన కరువు దినాలు వచ్చాయి. అయ్యో, యాకోబు వారందరూ కూడా ఐగుప్తుకు వచ్చినా ఇంకా భయంకరమైన కరువు దినాలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాకోబు కుటుంబంలో కరువు లేకుండా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయానికి యోసేపునే ఫరో అంతటి వాడిగా, ధాన్యానికి అధికారిగా ఐగుప్తు దేశంలో దేవుడు ఉంచాడు. ఇప్పుడు యాకోబు ఇంటిలో కరువు లేకుండా దేవుడు చేశాడు. ఒక శాశ్వతమైన పరిష్కారం దేవుడు చేశాడు. నేనంటాను, నీ సమస్యలకు దేవుడు శాశ్వతమైన పరిష్కారం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉండి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత అదే సమస్య రావడం, ఒక సంవత్సరం తర్వాత అదే సమస్య రావడం కాదు. నీ జీవితంలో ఒక శాశ్వతమైన పరిష్కారం. ఆమేన్. కరువు అనేది నీ జీవితంలో రాకుండా, ఏడ్పు అనేది నీ జీవితంలో రాకుండా ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుడు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి ఒక కష్టం ఉంటుంది, అందరికీ ఒక రకమైన కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు. అర్థమైందా? ఇంటింటికి వేరుగా ఉంటాయి. ఆ సమస్యలు ఎలాంటి అయినా, వేరు సమస్యలైనా నీకు సమయానికి తప్పకుండా ఏ సమస్యలు ఉన్నావో ఆ సమయంలో తప్పకుండా నీకు సహాయాన్ని పంపి. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నీకు డాక్టర్ సాయం కావాలా? లేదు, నువ్వేదో సమస్యలు ఇరుక్కున్నావు, నీ గురించి మాట్లాడేవారు కావాలి, మాట సహాయమా? లేదా ఆర్థికంగా చిక్కుబడి ఉన్నావు, ఆర్థిక సహాయమా? దేవుడు నీకు సమకూరుస్తాడు. ఎన్నిసార్లు దేవుడు నాకు సమయోచితమైన సహాయాన్ని పంపాడంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేస్తానన్నారు. నేను అన్నాను, సాయంత్రం వరకు కట్టేస్తాము, బిల్లు ఇంచుమించు ఒక 30-40 కట్టాలి, 1000 కట్టాలి. సాయంత్రం వరకు కట్టేస్తాం. సాయంత్రం వరకు వచ్చే అవకాశాలు ఏం లేవు. 30-40 వేలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఒక అరగంటకు ఒక వ్యక్తి 40,000 కానుక తీసుకొచ్చాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కరెక్ట్గా కరెంటు బిల్ అంతా తీసుకురావాలా ఆ వ్యక్తి? సాయంత్రం వరకు చెప్పాను, మధ్యాహ్నం వరకు కట్టేశాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఎన్నెన్నో నా జీవితంలో, నా సేవలో జరగడం నేను కళ్ళారా చూస్తున్నాను. ప్రతి వారం చూస్తున్నాను, ప్రతి నెల చూస్తున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను. ఒకసారి నాకు బీపీ అంటే తెలియదు, కానీ బీపీ వచ్చేసింది సడన్గా. ఆ వారంలో కాస్త విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ సభలు తిరుగుతున్నాను. విజయవాడకు వచ్చి హోటల్లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినప్పటి నుంచి ఆ హోటల్లో పండుకున్నాను. ఆ రాత్రి హై బీపీ అయిపోయింది నాకు. అది బీపీ అలా ఉంటుందని నాకు తెలియదు. హెడేక్ వస్తుంది, వాంతికైనట్టుగా అనిపిస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. హోటల్లో ఒక్కనే ఉన్నాను, కొత్త ప్రదేశం, తెలిసిన వారు ఎవరు దగ్గర లేరు. అసలు నేను ఇంటికి పోతానా, నేను చేరుకోగలనా సంఘం దగ్గరికి, లేక శవమే పోతుందా? హైగా టెన్షన్. మధ్యరాత్రి 12 అయిపోయింది, 1 అవుతుంది, 2 అవుతుంది. పండుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, అటు ఇటు గదిలో తిరుగుతున్నాను. అంతలో సరిగ్గా స్థానికంగా ఉన్న ఒక పాస్టర్ గారు నాకు గుర్తొచ్చారు.
ఆయనకు ఫోన్ చేస్తే ఆయన లోకల్లో లేడు, ఎక్కడో ఉన్నాడు, వేరే చోట ఎక్కడో ఉన్నాడు. బ్రదర్ నా ఆరోగ్యం బాగలేదు, మీ ఊరికి వచ్చాను అని. ఆయన మీటింగ్కి వెళ్తున్నవాడు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని నా కోసము మళ్ళీ 2 గంటలు వెనుకకు ప్రయాణం చేసి వచ్చాడు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వ్యక్తికి నా పరిస్థితి బాగలేదని ఒక ఇంటిమేషన్ ఇచ్చాను. సరిగ్గా వాళ్ళ చర్చిలో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఆమెన్. ఉదయకాలం చెప్పాను, వచ్చారు, చూశారు. చూసి ఆ డాక్టర్ ఆశ్చర్యపడిపోయింది. ఏంటి మీకు ఇంత బీపీ ఉందా? మీకు ఎప్పుడైనా బీపీ ఉందా? మీకు ఏమైనా షుగర్ ఉందా? అసలు మీరు ఎలా ప్రయాణాలు చేయగలుగుతున్నారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతేనండి. ఆ టైంకి ఆ నోట ఈ నోట అందరూ ఇక 10 మంది డాక్టర్లు తయారైపోయారు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించేవారు తయారైపోయారు, సహకరించేవారు తయారైపోయారు. అర్థమైందండి? ఆ రోజు దేవుడు నాకు కావలసిన వారందరినీ అక్కడ సమకూర్చి, గమనించండి, మధ్యాహ్నం కల్లా ఉదయం 7 గంటల కల్లా పర్ఫెక్ట్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఉదయం వెళ్ళి మళ్ళీ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడి నిజంగా అది ఆ దినాన్ని నేను మర్చిపోలేను. సరిగ్గా అందరినీ అందుబాటులో ఉంచేసాడు ఆ టైంకు. నేనంటాను, నీ పరిస్థితులంతా దేవునికి తెలుసు కాబట్టి నీకు సహాయం చేసేవారందరినీ దేవుడు నీకు అందుబాటులో ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నాకు దేవుని సహాయము దొరకదేమో అని నువ్వు బాధపడొద్దు. ధైర్యంగా ఉండు. ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు విశ్వసించినందుకు నువ్వు ఎలా ఉండాలి? చెప్పాలి. ప్రభువే నీ ధైర్యమై ఉండాలి. ప్రభువే నీ నిరీక్షణ అయి ఉండాలి. ప్రభువే నీకు ఆధారమై ఉండాలి. ప్రభువే నీకు సర్వమై సమస్తమై ఊపిరై ఉండాలి. ఆమేన్. ఆ ప్రభుని బట్టి ప్రభు అంటే మనిషి అనుకుంటున్నావేంటి? ఆయన మనిషి అనుకుంటున్నావేంటి? ఆయన మనిషి అనుకుంటున్నావేంటి నువ్వు? ఆయన ఎవరు చెప్పు? ఆయన ఎవరు తెలుసా? ఆయనే సాటి. ఆమేన్. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఇంత పెద్ద జగత్తును మహత్యాన్ని చేసి నిర్మించిన మహోన్నతుడు ఆయన మాటతో చేశాడు. మాటతో సముద్రాన్ని, మాటతో సూర్యచంద్రుల్ని, మాటతో గాలిని, నక్షత్రాలను, చెట్లను, జంతువులను, అంతరిక్షాన్ని, మహాంతరిక్షాన్ని, ఆకాశ విశాలాన్ని ఆయన మాటతో చేశాడు. ఆ ఒక్క మాట చాలు నీ చరిత్ర మారిపోవడానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన నీకు ఎలాంటి సహాయమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన చెయ్యగలడు. దేవునికి స్తోత్రం. మీకు సంగతి చెప్పమంటారా? మొర్దెకైని చంపడానికి హామాను కుట్ర పన్నాడు. ఈ విషయం మొర్దెకైకి తెలుసా? తెలియదు. మొర్దెకై ప్రార్థన చేశాడా? చేయలేదు. సమస్య తెలియదు, ప్రార్థన చేయలేదు. ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. కానీ ఆయన కోసము హామాను ఇంటి దగ్గర ఏం సిద్ధం చేశాడు? కాస్త గట్టిగా చెప్పండి. ఉరికంబాన్ని సిద్ధం చేశాడట. మొర్దెకైకి ఈ విషయమే తెలియదు. ఇంటి దగ్గర ఉరికంబాన్ని సిద్ధం చేశాడట. దేవుడు చూడండి, ఆ రోజు రాత్రి వెళ్ళి హామాను రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ మొర్దెకైని ఉరి కంబం ఎక్కించాలని, చంపాలని
కక్షతో ఉన్నాడు. నేను అన్నాను, ప్రభు నీ పక్షాన ఉంటే నీ చుట్టూ కక్ష కట్టిన వారు 1000 మంది ఉన్నా నీకేం కాదు. వాళ్ళు చస్తారు కానీ నీకేం కాదు. ఆ 1000 మంది చచ్చిపోతారు కానీ నీకేం కాదు. ఎంతమంది నీ మీద కక్ష కట్టినా నీకేం కాదు. అర్థమైందా? మొర్దెకైకి తెలియదు హామాను తన మీద కక్ష కట్టాడని తన సంగతి తెలియదు. బ్రదర్ వింటున్నావా? హామాను తన మీద కక్ష కట్టాడని, ఉరికంబాన్ని సిద్ధం చేశాడని, చంపడానికి రాజు దగ్గరికి పర్మిషన్ కోసం పోతున్నాడన్న సంగతి ఏమీ కూడా మొర్దెకైకి తెలియదు. కానీ ఈ విషయం అంతా ఎవరికి తెలుసు? చెప్పాలి. నీ విషయం అంతా నీకు తెలియదు అమ్మా, నీ విషయం నీకు తెలియదు. ఇప్పుడు 1 గంట తర్వాత ఏం జరిగిపోతుందో నీకు తెలియదు. రేపేం జరగబోతుందో నీకు తెలియదు. ఈ రాత్రి ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఈరోజు సాయంత్రం ఏం జరగబోతుందో నీకు తెలియదు. నీకేం తెలియదు. కానీ నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నవాడు, తెలియజేసేవాడు, జరిగించేవాడు ఒకడున్నాడు. ఆయన పేరే మన రక్షకుడు, మన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయనకంతా తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు ఆయనకు. అందుకే ఏం చేశారు తెలుసా? మొర్దెకై ఇంటికాడనే ఉన్నాడు, దేవుడేమో రాజు ఇంటికి వచ్చాడు. హామాను కూడా రాజు దగ్గరికి వచ్చాడు. హామాను రాజు దగ్గరికి రాకముందే దేవుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవదూతను పంపించాడు దేవుడు. ఆ దేవదూత నిద్ర పట్టకుండా చేసింది, రాజుని కలవరపరిచింది. అర్థమైందా? రాజగ్రంథాన్ని తెమ్మన్నాడు, సమాచార గ్రంథాన్ని తెమ్మన్నాడు. అది చదువుతూ ఉంటే రాజును చంపడానికి 2 ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని మొర్దెకై అనే వ్యక్తి తెలియజేశాడని, అందును బట్టి విచారణ చేయగా అది నిజమని తేలింది. రాజు ప్రాణం కాపాడబడింది. రాజు ప్రాణాన్ని కాపాడినట్టుగా, మొర్దెకై అనే వ్యక్తి కాపాడినట్టుగా ఆ గ్రంథంలో రాసింది. రాజు ఆశ్చర్యం, అవునా, నన్ను 2 చంపడానికి ప్రయత్నం చేశారా? ఈ విషయాన్ని మొర్దెకై చెప్పాడా? అలా చెప్పినందుకు ఏమైనా బహుమానం ఇచ్చారా? బంగారం ఇచ్చారా? బట్టలు ఇచ్చారా? అతనికి ఏమైనా సన్మానం? ఏం చేయలేదయ్యా. అదే టైంలో హామాను వచ్చేసి హామాను రాగానే నమస్కారం. హామాను, రాజు ప్రాణాన్ని కాపాడిన వారికి, రాజును గణపరిచిన వారికి, రాజు పేరు గొప్ప చేసిన వారికి, రాజుకు మేలు చేసేవారికి మనం ఏం చేయాలి? హామాను ఏమనుకున్నాడంటే, రాజుకు మేలు చేసేది నేనే కదా, ఆ మేలంతా నాకే రావాలని ఏమేమో చెప్పేశాడు. ఏం చెప్పాడు? రాజు ఎక్కే గుర్రం ఎక్కించాలి, రాజు వేసుకునే బట్టలు, రాజు వేసుకునే చెప్పులు, రాజు వేసుకునే తల మీద పెట్టుకునే కిరీటం, ఇవన్నీ ఆ వ్యక్తికి ఇవ్వాలని చెప్తే అర్జెంటుగా వెళ్ళి మొర్దెకైకి ఆ పని చేయమన్నాడు. హామాను ఏమనుకున్నాడు? తన కోసం అనుకున్నాడు. రాజేమంటున్నాడు? నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి నువ్వు అలా చెయ్యి. ఆమెను చెబుదామా? గట్టిగా చెబుదామా? చెప్పండి. దేవుడు సహాయం చేసేవాడా కాదా? నీకు సమస్యలు తెలియకపోయినా నీ ప్రక్కన అదృశ్యంగా ఉండి నీకు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు నీ ప్రక్కలో నుంచి లారీ, బస్సు, కార్లు దూసుకొని పోలేదు? రెప్పపాటున కారు కిందికి, లారీ కిందికి వెళ్ళిపోయేవాడివి కాదా? నీకు తెలియదా? గాలి మాత్రమే అడ్డుంది. నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నీకు తెలియని సహాయం దేవుడు ఎంతో చేస్తున్నాడు నీకు. నువ్వు గుర్తుపట్టడం లేదు ఆ విషయాలు, నువ్వు గుర్తుపట్టడం లేదు. తర్వాత రాజుకు తెలిసింది మొర్దెకైని చంపడానికి హామాను ఉరికంబాన్ని సిద్ధం చేశాడని. వెంటనే అదే ఉరికంబం మీద ఏం చేయాలి? హామాన్ని ఉరిదీయండి అని చెప్పేసి తాను తవ్విన గోతిలో తానే పడినట్టుగా చూడండి, ఇక్కడ గమనించండి.
నీ చుట్టూన్న పరిస్థితులు, నీ చుట్టూన్న మనుషులు అంత మంచివారుగానే నీకు కనిపించవచ్చు, కానీ నీకు తెలియకుండానే నీ కింద గోతి తవ్వచ్చు. అలా ఉంటారు, సమాజంలో ఉంటారు. కానీ నువ్వు ఏ కృపాసనం దగ్గరకు వచ్చి ఎవరి సన్నిధిని ఆశ్రయిస్తున్నావో ఆ దేవుడు చూడండి, నీ ప్రక్కన 1000 మంది నిన్ను నాశనం చేయడానికి, చంపడానికి వచ్చినా నిన్ను కాపాడేవాడు నీ ప్రక్క నుండి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకైని దేవుడు కాపాడి హామాన్ని ఉరికమ్మం ఎక్కించేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఏ విషయంలో అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, నాకు తప్పకుండా సహాయము చేస్తాడు. ఏంటి? నాకు దేవుడు ఉన్నాడు, నాకు తప్పకుండా ఆయన సహాయము చెప్పాలి చెప్పాలి